ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీకు కూడా తెలుసు, చాలా డిబేట్స్లో చంద్రశేఖర్ గారు అధికార ప్రతినిధిగా పాల్గొన్నారు, ఆ పార్టీకి అఫీషియల్ అధికార ప్రతినిధి. కానీ మనతో పాటు ఎప్పుడు డిబేట్లో పాల్గొనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఈరోజు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అంటే గెలుపోటములు ఏ విధంగా ఉన్నా ముందుగా మీకు శుభాకాంక్షలు చంద్రశేఖర్ గారు. శాసనసభ్యుడిగా ఎన్నికై ఇది 10 TV స్టూడియోకి వచ్చారు. రైట్, మనం చూస్తున్నాం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళకు ఉండాల్సిన కీలకమైన ప్రాధాన్యత అంశాలు పోలవరం కానీ, రాజధాని అమరావతి, దానికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించడం, అమరావతిలో నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో కనుక్కోవటం, అవన్నీ మనం చూసాం. మంత్రి నారాయణ ఆయన మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రికి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 2.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాము, 3 ముక్కలాట అంటూ ఒక గందరగోళం సృష్టించారు గత ప్రభుత్వం. ఒక క్లారిటీగా రాజధానికి ఏం అవసరం, ఏం చేయాలి, ఒక టాప్ 5 రాజధానిగా నిర్మించే దిశగా పాత మాస్టర్ ప్లాన్తోనే వెళ్ళబోతున్నామని ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 TV ప్రేక్షకులకి, వీక్షకులకి నా నమస్కారం సార్. నమస్తే చంద్రశేఖర్ గారు. మేము 3 ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేయాలని అనుకుంది. దాని ఆలోచన విధానానికి అనుకూలంగానే మేము అడుగులు వేశాం. మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడా శాసన రాజధానిగా అమరావతిని ఉంచాం. ఎక్కడ అమరావతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయలేదు. అక్కడ నిర్మాణాలను కానీ లేదా పేదలకు నిర్మిస్తున్నటువంటి గృహ సముదాయాన్ని కానీ కోర్టులకు వెళ్ళి అడ్డుకుంది తెలుగుదేశం ప్రభుత్వం వారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు. ఇవాళ వారు నిర్మిస్తానంటున్నారు, చాలా సంతోషం. పేదలకు కూడా అందుబాటులో ఉండేటటువంటి రాజధానిని నిర్మిస్తే బాగుంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏ విధంగా అయితే రద్దు చేశారో ఆ విధంగా రద్దు చేసేసి అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే భూములను కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అధికమైనటువంటి భూముల్ని వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కొట్టేసి అనేక రకాలైనటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ భూములు కానీ, అలాగే నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి భూములను కానీ ఏ రకమైనటువంటి నిబంధనలు పాటించకుండా లాగేసుకున్నటువంటి చరిత్ర గతంలో మనం చూసాం. మరీ ముఖ్యంగా చూస్తే అంటే శాసనసభ నిర్మించడానికి 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. అమరావతిలో పెట్టుబడులు ఎలా సాగాయో, అమరావతి మీద ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలతోటి స్క్వేర్ ఫుట్ నిర్మించడం అంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు అంత కాస్ట్లీయెస్ట్ నిర్మాణాలు. అవి కూడా చిన్న వర్షానికే నీళ్లు వచ్చేసి చాలా వివిధ రకాలైనటువంటి సమస్యలను మనం చూసాం అనేకం. ఇవాళ వారు నిర్మిస్తానంటున్నారు, సంతోషం. వేల కోట్ల రూపాయలు సింగపూర్ లాంటి కంపెనీలకి, సింగపూర్లోని కంపెనీలకి వెచ్చించినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. మరి అదే డిజైన్లతోటి నిర్మిస్తామంటున్నారు. ఎలా నిర్మిస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇవన్నీ చూడాలి. మరి ముఖ్యంగా పోలవరం గురించి కూడా వారు మాట్లాడుతూ 2 సంవత్సరాలు అంటున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఇంకా కంప్లీట్ చేయలేదేంటి అని పదే ప్రశ్నలు సంధించినటువంటి వీరు ఇవాళ ఈనాడు పేపర్లో ఒక క్రమ పద్ధతిలో జనాలని ప్రిపేర్ చేయడానికి ఇది లేట్ అవుతుందనే విధంగా ఒక క్రమ పద్ధతిలో ఇవాళ పోలవరం మీద ఒక ఆర్టికల్ వేశారు. డిజైన్లలోనో లేకపోతే దానిలో నాణ్యతలోనే లోపాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఈనాడు పేపర్లో వార్త వచ్చింది. ఈ విధంగా టయాన్ని వృధా చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సక్రమంగా నెరవేర్చే దిశగా వారి అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది. 23 సీట్ల నుంచి 161కి రావడానికి వారికి సమయం పట్టింది 5 సంవత్సరాలే. అలాగే మాకు కూడా 11 నుంచి 175కి రావడానికి సమయం 5 సంవత్సరాలే పడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబించటం మానుకొని ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా అమరావతిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నిర్మిస్తే ప్రజలు హర్షిస్తారు, మేము సపోర్ట్ చేస్తాం. అంతే తప్ప క్యాపిటల్ అమరావతి వాళ్ళ ప్రధాన లక్ష్యం 2.5 ఏళ్ల కంప్లీట్ చేస్తామంటున్నారు. మీరు కూడా 3 రాజధానులు అన్నారు. తర్వాత ఇప్పుడు అమరావతికి సంబంధించి మీరు చెప్పే వెర్షన్ ముందు కూడా చెప్పారు, కానీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సార్, ప్రజలు తిరస్కరించడానికి, ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా మాట్లాడుతున్నప్పుడు విశాఖను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. నిజంగా మా విధానం తప్పు అయితే విశాఖ గురించి మాట్లాడకూడదు, రాయలసీమను కూడా డెవలప్మెంట్ చేస్తానన్నాడు. పేరు పెట్టడం తప్ప రిమైనింగ్ అన్ని మేము చెప్పిన విధానాలనే వీరు అనుసరిస్తున్నారు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ వద్దన్నారు, రద్దన్నారు, సచివాలయ వ్యవస్థ రద్దన్నారు, దానికి కూడా మంత్రిత్వ శాఖలో స్థానం కల్పించారు. మేము తీసుకొచ్చినటువంటి విధానమే. మేము పెన్షన్స్ ఇస్తుంటే పెన్షన్స్ ఈ రాష్ట్రం ఏదో
శ్రీలంక అయిపోతుంది, ఇంకొకటి అయిపోతుంది అన్నారు. అంతకు మించినటువంటి పథకాలను వారు ప్రకటించారు. ఇవాళ 4,000 పెన్షన్ అంటున్నారు. మేము 32 లక్షల మంది పెన్షన్దారులని 64 లక్షల మందికి తీసుకొచ్చాం. ఇంకా కూడా చాలా మందికి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికి ఇస్తారా? ఉన్న వాళ్ళని తగ్గిస్తారా? తగ్గించి పెంచినట్టుగా చూపిస్తారా? అమరావతిలో గతంలో చేసినట్టుగా కుంభకోణాలు చేస్తారా? గతంలో గిఫ్ట్ హౌస్లు కొట్టేసిన విధంగా భూములను కొట్టేస్తారా? నిర్మిస్తారా? కొంత సమయం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా రాజధాని అనేది ప్రజల కోసం. పేద ప్రజలకి ఇళ్లు కట్టకూడదు అని మీరే కోర్టులకు వెళ్ళి ఆపినటువంటి చరిత్ర మీకుంది. మరి వాళ్ళ పేదలకి ఏ విధంగా ఆదుకుంటారు? ఎక్కడ నిర్మాణాలు చేపడతారు? ఎక్కడ వారికి ఇంటి సముదాయాలు నిర్మిస్తారు? ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అంశం. ఈ వాదనలు మీరు రెండు వైపులా జరిగాయి. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. అమరావతి రైతులు కోర్టులకు వెళ్లారు, ఆందోళన చేసేది అంతా జరిగింది. అక్కడ కూడా మ్యాండేట్ చూసాం కదా, అటు కూటమికి అనుకూలంగానే మ్యాండేట్ కూడా వచ్చింది కదా సార్. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే పదాన్ని కూడా వాడారు అమరావతిలో. అంటే పేదలకి అక్కడ ఉండే అర్హతే లేనట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలను మనం గమనించాం. ఇప్పుడు ఎలాంటి విధానాలని వారు అవలంబిస్తారనేది చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వివక్షకు తావులేదు అని అంటున్నారు. ప్రక్షాళన పేరుతోటి వివక్ష చూపిస్తూ ఉన్నారు. అధికారుల్ని దబాయించేటటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎక్కడుంది? దేవస్థానంలోనే దేవస్థానంలోనే వివక్ష రాజకీయాలకి కేంద్రంగా అడ్డాగా మార్చి రీసెంట్ గా మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో వారు చెప్పే మాటకి చేసే పని. చంద్రశేఖర్ గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా దెబ్బతీసిన అంశాలు ఈ 3 రాజధానులు ఒకటి. ఇది ఒక గందరగోళం సృష్టించుకొని ఏది చేయలేకపోయారు అన్నది ప్రజల్లో ఎక్కువగా భావన ఉందని. అంటే ఇప్పుడు కూడా మీరు దానికే కట్టుబడి ఉంటారా? ఇప్పుడు అమరావతి ఆల్రెడీ ఒక రాజధానిగా 2.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటూ దాన్ని ఒక ప్రయారిటీ ఇష్యూగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఏమైనా స్టాండ్ మారే అవకాశం ఉందా? మీరు దానికి కట్టుబడి ఉంటారా? వీటన్నిటి మీద చర్చ జరగాలి. ఎవరు ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి జరగడం కోసమే నిర్ణయం తీసుకుంటాం. మా ప్రభుత్వం స్టాండ్ గతంలో తీసుకున్నటువంటి స్టాండ్ మారాలి అంటే ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎలాంటి విధానాలని మా ప్రభుత్వం ద్వారా గతంలో ఇచ్చాం, ఎలాంటి విధానాలని రేపు ఇవ్వబోతాం, ఇవన్నీ కూడా మా పార్టీలో చర్చ జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకొని మాట్లాడతాం. అప్పటి వరకు అయితే ఖచ్చితంగా 3 ప్రాంతాల అభివృద్ధే మా విధానం కాబట్టి, మా నినాదం కాబట్టి దానికి కట్టుబడే ఈ ప్రాంత అభివృద్ధిని కూడా మేము స్వాగతిస్తాం అంటున్నాం. ఎక్కడా మేము అమరావతిని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయలే. గతంలో జరిగినటువంటి తప్పుల్నే ఎత్తి చూపడమే తప్పు అని వారు అనుకుంటే శ్రీనివాస్ గారు, అది వారి ఇష్టం, వారి విఘ్నత. నిర్మాణాలు అసంపూర్తిగా అలాగే ఎందుకు ఉండిపోతాయి? చాలా నిర్మాణాలు అలాగే ఉండిపోయాయి కదా. గతంలో అక్రమాలు జరిగాయి, అది కళ్ళకు కనపడ్డట్టు కనపడుతున్నాయి. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి పేమెంట్ చేసింది రికార్డ్స్ చూపిస్తున్నాయి. గతంలో అనేక 9,000 కోట్ల ఎకరాల అనేక ఎకరాల భూమిని, వేల ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నది రికార్డ్స్ తో సహా బయటపడ్డది. అదే పయ్యావుల కేశవ్ గారు వీరి ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి పేరు మీద కూడా చాలా భూమి ఉంది, నారాయణ గారి పేరు మీద చాలా భూమి ఉంది. ఇదంతా రికార్డ్స్ తో బయటకు వచ్చినటువంటి అంశం. మళ్ళీ నారాయణ గారిని అక్కడ పురపాలక శాఖ మంత్రిగా నియమించుకొని పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వారికి అవకాశం కల్పించారు. ఇవాళ వారి చేతిలోనే మొత్తం ఉంది. మేమేమంటున్నాం అంటే పారదర్శకత పాటించమని అడుగుతున్నాం. ఇది పాటించకపోతే ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్తున్నాం. రెండవది, పరిపాలన బ్రహ్మాండంగా ఉందని వారనుకుంటే కాదు, ప్రజలు అనాలి. 10 రోజుల్లోనే చాలా అపవాదు మూట కట్టుకున్నారు. చాలా హుందాగా మాట్లాడేటటువంటి శ్రీనివాస్ గారు చాలా మంచి జరుగుతుంది అనుకోవడంలో తప్పు లేదు, కానీ అలా జరుగుతుందా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 రోజుల్లో జరిగినటువంటి విధ్వంసకాండ గాని, చంద్రబాబు నాయుడు గారితో పాటుగా లోకేష్ గారు అధికారుల మీద చూపిస్తున్నటువంటి వివక్ష కానీ, ఒక బొకే ఇస్తుంటే కూడా తీసుకోకుండా అధికారుల్ని నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి గాని, ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిని ఒక శత్రువుగా చూస్తున్నటువంటి విధానం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా జుగుప్సకరంగా వ్యవహరించారు, ఆ అధికార పరిధిని దాటారనేది టీడీపీ. ప్రభుత్వంలో ఉన్న అధికారం మీరు చెప్పినట్టు కాకుండా ఇంకొకలాగా చేసే విధంగా ఉంటుందా? మరి చంద్రబాబు నాయుడు లిమిట్ దాటం వేరు, అనేక కేసులు లిమిట్ దాటం వేరు. అదే మేము కూడా అంటున్నాం, అది మేమే అంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక కేసుల్లో
ఎదుర్కొన్నాడు. ముద్దాయిగానో లేకపోతే అనుమానితులుగానో కొన్ని కేసులు ఎదుర్కొన్నారు. వాటిలో అనేక మంది ఆఫీసర్స్ పేర్లు కూడా పొందుపరచబడింది సిఐడి వారు. అంటే దాని అర్థం ఆఫీసర్స్ లేరనా? ఆఫీసర్స్ మీరు చెప్పినట్టుగా చేశారా, లేదా వారు చెప్పినట్టుగా మీరు చేశారా? అధికారులు అనేటటువంటి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం సహజంగా జరిగేటటువంటి లక్షణం. వారి ధర్మం కూడా ఒక నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంటే దాన్ని అమలు పరిచేటటువంటి బాధ్యత వారిది ఉంటుంది. అయితే వారు గత ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి వారి మీద వివక్ష చూపిస్తాం, కనీసం వారు వస్తే పలకరించాం, వారిని అవమానపరుస్తాం అనే విధానం మీకుంటే మీరు ఎలా ప్రజా ఆమోద పరిపాలన అందిస్తారని మేము అడుగుతున్నాం స్పష్టంగా. రెండవది అమరావతి అనేటటువంటి రాజధాని ప్రజల కోసమా మీకోసమా చెప్పండి. ప్రజల కోసం అయితే ప్రజలకి ఇస్తానన్నటువంటి భూములను గాని, ప్రజలకి రావాల్సినటువంటి ఇంటి నిర్మాణాలకు గాని, దానికి సంబంధించినటువంటి డిజైన్స్ గాని, వీటన్నిటి మీద చర్చ జరగాలంటున్నాం. ఇది వాస్తవమా కాదా? జరగాలా లేదా? త్యాగం చేసిన రైతులకు మొత్తం పూర్తి న్యాయం జరుగుతుంది, అదే టాప్ ప్రియారిటీ అని మంత్రి నారాయణ అన్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటదని మాట్లాడినటువంటి మీరు ఏ విధంగా అన్ని సామాజిక వర్గాలకి అమరావతి ఇప్పటికీ మైండ్ సెట్ మార్చుకోకపోతే ఇంకా నష్టపోతుంది వైసీపీ అంటారు. మేమేమంటున్నామంటే అమరావతి అనేటటువంటి రాజధానిని నిర్మిస్తామని 5 సంవత్సరాల్లో గతంలో మీరు ఏం చేశారో ప్రజలు చూశారు. మీరు నిర్మిస్తూనే ఉన్నారు, నిర్మించకుండా వెళ్ళిపోయారు. ఒక కాలకూట విషాన్ని ప్రజల మీద చిమ్మి ఒక విష ప్రచారాన్ని చేసి కులాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య మంటలు పెట్టి, వ్యక్తుల పైన బురద జల్లి అధికారంలోకి మీరు వచ్చి మీరేదో గతంలో చేసిన మంచి పరిపాలనకే మిమ్మల్ని గెలిపించినట్టుగా మీరు అనుకుంటే మీరు మళ్ళీ తప్పు చేస్తున్నట్టుగానే అనుకోవాలి. మీరు గతంలో ఈ మంచి చేసాం మాకు ఓటేయండి అని మీరు అడిగి మిమ్మల్ని కానీ ప్రజలు గెలిపించినట్లయితే మీరు చేసినటువంటి మంచి గెలిపించాలనుకోవాలి. మా ప్రభుత్వం మీద విషయం చెప్పటం, మేము చేసే విధానాలన్నింటినీ తప్పని చూపించటం, ఎలా తప్పులు చేశారో వీరు ఇంకొకసారి మళ్ళీ తప్పులు చేస్తూ ఎలా దొరికిపోయారో కూడా చూద్దాం సార్. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతోటి అన్నారు. ఇచ్చింది ఎంత అండి? 10,000 ఉద్యోగాలతో. మేము ఇచ్చినటువంటి 6,000 పైచీలకు ఉద్యోగాలను కూడా ఆ నోటిఫికేషన్ ని క్యాన్సిల్ చేసి వీరి ఉద్యోగాలుగా చూపిస్తూ 50,667 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చి 16,000 ఉద్యోగాలు పైగా మెగా డిఎస్సి అన్నారు. ఇది ఒక తప్పుడు విధానం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ అనేటటువంటి యాక్ట్ ని క్యాన్సిల్ చేశారు. దీనివల్ల పేద ప్రజలు నష్టపోతున్నటువంటి అంశాన్ని కూడా సప్రెస్ చేశారు. సరిదిద్దుకోవాలి కానీ పూర్తిగా దాన్ని ఏదైతే విస్మరించేటటువంటి ప్రయత్నం చేశారో, పూర్తిగా ప్రజలకు దక్కేటటువంటి హక్కుని కాలరాశారో, కేంద్రంలో తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా దొంగలో తొక్కారో, ప్రజలకి ఎలాంటి నష్టం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడుతూ